Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15:8. Herein is my Father glorified, that ye bear much fruit. John 15:8. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ మన ప్రభువారు మనం ఫలించాలని, ఆ ఫలము ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. మనము మన జీవితంలో ఈలోక సంబంధమైన పంట అంటే మనకి చేలు ఉంటాయి కదా, ఆ చేలు మనం పంట పైరు వేసినప్పుడు మరి వర్షం కొరకు ఆ విత్తనాలను మరి చల్లినప్పుడు వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వర్షము పడినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఎందుకు అంటే ఆ వర్షం పడితేనే మరి ఆ యొక్క పైరు పండిద్ది. పంట పొలాలు మరి మంచిగా అభివృద్ధిలోకి వచ్చి మనకి తద్వారా ఆ ఆశీర్వాదం అంటే డబ్బులు వచ్చినప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది ఆ పడిన కష్టానికి. అలాగే మనకి నిజ జీవితంలో అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కూడా ఆ యొక్క ఆత్మ వర్షము కురిపించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనని వర్షం అనే వాక్యము, ఆత్మ అనే వాక్యాన్ని మనలో కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని మరి మన యొక్క పాపపు స్థితి నుండి మనం ఎప్పుడైతే తప్పించి దేవుని వైపు మలుతామో, దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, కృపను పొందుకుంటాం అన్నమాట. దేవుడు ఆత్మస్పందన అంటే మన ఆత్మఫలము మనం పొందుకోవాలి అంటే ముందుగా మనము దేవుని యొక్క స్వారూప్యతలోనికి రావాలి. దేవుని యొక్క స్వారూప్యత అంటే దేవుడు ఈ లోకంలో ఎలాగైతే మన కొరకు జన్మించాడో అలాగే మరి జీవించి చూపించాడో మాదిరికరంగా అలాగ మనం జీవించాలి. ఆ ప్రేమ, సంతోషం, సమాధానము, మరి దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఇలాగా దేవుడు సాత్వికము, ఆశా నిగ్రహం కలిగి మనకు ఎలాగ మాదిరికరంగా జీవించి దేవుని యొక్క తండ్రి యొక్క మాట నెరవేర్చి తను ఫలించాడో మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా మనందరము కుమ్మరించబడి దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించడానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ విధమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము ఇంకా శరీర కార్యాలని కనపరుస్తూ మనలో ఉన్న హృదయంలో ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు లాంటి వాళ్ళ ఆలోచనలను మనం ఇంకా వాటిని కొనసాగిస్తూనే ఉన్నాం. అలా కాకుండా దేవుని యొక్క మరి స్వరూపంలోనికి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని నడిపించబడతామో మన పైన దేవుని యొక్క ఆత్మవర్షము మరి కురిపించబడుతుంది. ఆయన వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే ప్రవర్తించుతామో మనం అవిశ్వాసంలో కాకుండా విశ్వాసంతో మరి మన యొక్క జీవితంలో ముందుకు నడిచినప్పుడు దేవుని కొరకు సాక్షులుగా మనం ఉంటాం. ఆ యొక్క దాని వలన, ఆ యొక్క సాక్షి వలన మరి మనం అందరము కూడా ఒక క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చి దేవుడిచ్చే ఆ యొక్క ఆత్మలను ధారాళముగా మన మీద వర్షంగా కుమ్మరిస్తాడు. ఇంత కొరత లేకుండా ఆత్మను, విస్తారమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇంత సమృద్ధిగా ఆయన కృప చొప్పున మనకు అందించినప్పుడు దాన్ని మనం ఎప్పుడూ కూడా దిగజార్చుకోకుండా దేవుడిచ్చే ఆ యొక్క ఫలమును పొందుకొని దేవుని నామాన్ని మహింపరచాలి. అదే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ విధమైన జీవితాన్ని నీవు, నేను, మనం అందరము కూడా దేవుని యొక్క ఫలాలను బహుగా పొందుకొని ఆయన్ని మహింపరిచేవారంగా మనం అందరము కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిత్య నివాసి, కృపా కలిగిన దేవా, నీకెన్నో వందనాములు, స్తోత్రములు.
ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానము ఎంతమంది అయితే వింటున్నారో వారిలోను మా అందరిలోనూ మీ యొక్క ఆత్మవర్షాన్ని, మీ యొక్క వాక్యం అనే వర్షాన్ని మాలో మీ పరిశుద్ధాత్మతో నింపి మీ యొక్క సారూప్యంలోనికి వచ్చి మేమందరము ఫలము పొందుకొని నీ నామాన్ని మహిమపరిచేవారముగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.